ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత హార్వెస్ట్ వచ్చింది చూడండి. ఇది దగ్గర ఒక 25 రూపీస్ ఉంటుందేమో ఆకుకూర. ఇది నేను విత్తనాల ప్యాకెట్ కొన్నది ఉట్టి 10 రూపీస్కే. ఒక 10 రూపీస్కి మనము ఒక 6-7 టైమ్స్ అట్లా హార్వెస్ట్, ఎన్నిసార్లు కావాలన్నా హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు. ఈ టబ్లో వేసాను చుక్కకూర విత్తనాలు. నేను ఆల్రెడీ ఒక 2 టైమ్స్ కట్ చేసాను. మనం వేరు మాత్రం ఇలా ఉంచేసి ఈ పైన కాడ మాత్రం మనం ఇలా కట్ చేసుకుంటే కనుక వేర్లు రాకుండా మళ్ళీ ఇది మనం ఒక 3-4 టైమ్స్ దాకా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇది మొత్తం హార్వెస్ట్ చేసేసి మీకు నేను ఎంత వచ్చిందో చూపిస్తాను. ఫస్ట్ ఇంత కట్ చేశాను, ఇంకా ఇంత ఉందన్నమాట. సో మనం ఆర్గానిక్ తినాలి అంటే మొత్తం సాధ్యం కాదు కదా. సో మనకు వీలైనంత వరకు ఎంతైతే మనం చేసుకోగలమో అంతవరకు, అట్లీస్ట్ ఆకుకూరలు ఎలా అంటే అలా పెంచుతూ ఉంటారండి బురదల్లో వాటిల్లో. అలా కాకుండా మనం అవి కొనుక్కుని తింటే మనకి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది అనుకుంటాం. అది కాకుండా అన్హెల్దీనే ఎక్కువ ఉంటుంది, అనారోగ్యమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అలా చిన్న చిన్న పార్ట్స్, ఇది పాలకూర వేసాను. ఇది పాలకూర కూడా ఒకసారి హార్వెస్ట్ చేశాను, మళ్ళీ పెరుగుతుంది అనమాట. ఇది ఇలా చక్కగా మనం చిన్న చిన్న టబ్స్లో ఇలాగ మనం ఆకుకూరలను పెంచుకుంటే కొంచెం కాకపోతే కొంచెం అన్నా మనం ఆర్గానిక్ తిన్నవాళ్ళం అవుతాం అనమాట. ఏదో ఎంత హెల్తీగా తిన్నా కానీ మనకి అనారోగ్యాలు అనేది వస్తూ ఉంటాయి కదా. అట్లీస్ట్ కొంత కాకపోతే కొంచెం అన్నా మనం ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము అని తృప్తి కోసమని చక్కగా మనం ఇలా వేసుకుంటే కనుక చాలా బాగా ఆకుకూరలు అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చండి. రేపు మార్నింగ్కి పప్పులోకి వేయడానికని ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇలాగా ఇదిగోండి, వేరు ఉంచేసి ఇట్లాగా ఈ కాడలు మాత్రం ఇలా కట్ చేసుకుంటే కనుక మనకి చాలా ఆకుకూర వస్తుంది. ఇదంతా హార్వెస్ట్ మనం బయట కొన్న ఆకుకూరలు అండి, వాళ్ళు ఎక్కడ పెంచుతారో మనకు తెలీదు. మోస్ట్ ఆఫ్ ఆకుకూరలు తీసుకొచ్చే వాళ్ళందరూ మంచి ప్లేస్లోనే పెంచుతారు. అది మంచి తోటకూర కాడ దానికి అదే వచ్చింది. ఈ విత్తనాలు అనమాట. ఈ విత్తనాలు కొంచెం ముదిరేదాకా ఉంచి తీసి మళ్ళీ మనం ఇంకో టబ్లో వేసుకుంటే కనుక అది కూడా మనకు హార్వెస్ట్కి తోటకూర కూడా వస్తుంది అనమాట. ఎప్పుడో వేసిన విత్తనం మెట్లో ఉన్నట్టుంది, అదొక మొక్క వచ్చిందనమాట. ఇదిగోండి ఇలాగా ఫుల్ కోసేసాం కదా. ఇది మళ్ళీ నేను ఫస్ట్ మీకు పిక్ యాడ్ చేస్తాను. ఇక్కడ పక్కన ఎక్కడన్నా, ఇక్కడ పక్కన చూడండి ఎట్లా ఫుల్గా వచ్చేస్తుందో. మళ్ళీ నేను హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది నేను 3rd టైం హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ అలాగే మనం ఎంత పెరిగితే అంత కోసుకోవచ్చు అండి. మధ్యలో వచ్చేసి మనం కొద్దిగా కంపోస్ట్ మధ్యలో అప్పుడప్పుడు ఇలా కొంచెం ఇచ్చుకుంటే కనుక చాలా బాగా వచ్చేస్తుంది అనమాట అండి. ఇదిగోండి నేను హార్వెస్ట్ చేసింది ఇదిగోండి ఇంత వచ్చింది. ఇది ఒక 2 ఫ్యామిలీస్కి వస్తుంది చక్కగా పప్పులో వేసుకుంటే కనుక చుక్కకూర చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మీరు కూడా ఉన్న చిన్న ప్లేస్లోనే కొంచెం ఆకుకూరలు పెంచుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.